హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు. ఒకప్పుడు అంటే 2004 2005కు ముందు రైతులు మిరప తోటలలో పూత పురుగును కంట్రోల్ చేయడానికి పాస్పోమిడాన్, ఇమామాక్టో బెంజోమైట్, కార్బోసల్ఫాన్ లాంటివి కొట్టేటోళ్ళు. అంటే డిమక్రాన్ కానీ, మార్షల్ కానీ, ప్రొక్లేన్ కానీ ఇట్లాంటివి కొట్టినట్టయితే ఈ పూత పురుగు అనేది కంట్రోల్ అయ్యేది. కంట్రోల్ అయ్యి మంచిగానే కాయలు కాసేది. అంతకుముందు ఈ బ్రాండెడ్ మందులు అనేవి మార్కెట్లో లేనప్పుడు ఈ పూతల పురుగులు కూడా ఈ ఎత్తుగా దాడి లేదు. బొడ్డెని నివారించడానికి ఈ మందులతోటి సరిపోయేది. దాంతో రైతులు మంచి మంచి కాపు కాపిచ్చేది, కాయలు కూడా మస్తు కాసేది, పంటలు కూడా అద్భుతంగా పండేది. ఆ తర్వాత 2004 తర్వాత కొంత మార్పు చెంది కొన్ని మార్కెట్లోకి కొత్త కొత్త మందులు కూడా మార్కెట్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత రైతులు ప్రొక్లేమ్, మార్షల్ కాకపోతే కొద్దిగా కాస్ట్లో కొరాజన్ లాంటివి కొట్టి ఈ పూతగడ్డ అనేది లేకుండా నివారించేటోళ్ళు. అవి కూడా అలాగే పంటలు కూడా పండేది. మరి 2018, 19 కాంచి కొద్దిగా తెగుళ్ళ తీవ్రత అనేది పెరిగింది. ఈ గడ్డపూత అనేది ఒక పట్టాన కంట్రోల్గా అయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత కొంతకాలం మార్కెట్లో ఈ డెలిగేట్ అని ఇవన్నీ కొంచెం మార్కెట్లో మంచిగానే పనిచేసినాయి. ఆ తర్వాత 2019, 20 తర్వాత నుండి నల్లి ప్రభావం అనేది ఎక్కువ కావడంతో మార్కెట్లో నల్లిని కంట్రోల్ చేయాలంటే రైతులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు నల్లి మందు విషయానికి వస్తే ఒక్కొక్క నల్లి మందు ఇది ఏది చూసుకున్నా కూడా మనకి మందు ఎక్స్పోనస్ కావచ్చు, లేకపోతే గ్రాసియా కావచ్చు, సిమిడోస్ కావచ్చు, సిన్వా కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏది చూసినా కూడా మనకి కాంబినేషన్ మందుతోటి కలిపి 2500 నుంచి 3000 దాకా కూడా పడుతున్నాయి. ఏది ఒక 10 పంపుల డోసునే. అయితే నేను ఈరోజు రైతులకి తక్కువ రేట్లో, అంటే నల్లిని కంట్రోల్ చేయడానికి తక్కువ రేట్లో, అంటే ఇప్పుడున్న ఈ మందులు గ్రాసియా అయినా, ఎక్స్పోనస్ అయినా, సిమిడోస్ అయినా వేలల్లో పెట్టి కొన్నా కూడా జస్ట్ నల్లిని అదుపులో ఉంచడానికే తప్ప 100% నల్లిని కంట్రోల్ చేసే అయితే కావి. అయితే ఇదే నల్లిని అదుపులో ఉంచడానికి తక్కువ రేట్లో నేను 3 కాంబినేషన్లలో మందులు చూపిస్తాను. వీటిని మీరు స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఈ నల్లి లాంటి దోమని కంట్రోల్ చేయడానికి, ఈ దోమలు, ముడతలు వీటిని కంట్రోల్ చేయడానికి జంపుని 2007-8 సంవత్సరంలోనే మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత దాని అవసరం అంత లేకపోవటం వల్ల దాన్ని ఆల్మోస్ట్ మూలకు పడేసిరు. అంటే సేల్ లేకపోవటం వల్ల, ఎందుకంటే రైతులు అంత కాస్ట్ పెట్టి జంపుని ఇట్లాంటి మందులు స్ప్రే చేయకపోయేది. ఎందుకంటే మామూలు మందులకే తెగుళ్ళు అనేవి లొంగిపోయేది. దానివల్ల జంప్ అనేది కొన్ని రోజుల పాటు మార్కెట్లో కనపడకుండా పోయింది. మళ్ళీ మనకి 2020 తర్వాతనే జంప్ మార్కెట్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీకు జంపు కాంబినేషన్లో నల్లిని నివారించే మందుల్ని ఒక 3 రకాలు చెప్తా. వీటిని వాడి మీరు తక్కువ రేట్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముందుగా జంపు కాంబినేషన్లో నేను చెప్పే ఈ 3 మందుల్ని మీరు ఖచ్చితంగా స్ప్రే చేసి చూడండి. మీకు 100% రిజల్ట్ అనిపిస్తుంది. ముందుగా మీరు ఈ జంపు అంటే 80% ప్రొప్రోనిల్ని మీరు ఈ 3 మందులు, నేను చెప్పే 3 మందుల కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసినట్లయితే నల్లిని ఖచ్చితంగా అదుపులో ఉంచవచ్చు. వాటి విషయానికి వస్తే ముందు రోగార్ ప్లస్ జంపు ఈ రెండింటిని ఒకసారి స్ప్రే చేయండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 5 రోజుల తర్వాత కార్బోసల్ఫాన్ అంటే మార్షల్ ప్లస్ జంపు నెక్స్ట్ 5 రోజుల తర్వాత దీన్ని స్ప్రే చేయండి. మళ్ళా తర్వాత 5 రోజుల తర్వాత పాస్మిట్ అంటే ఇథియాన్ 50% ఇథియాన్ ప్లస్ జంపు ఈ కాంబినేషన్ని 3వ స్ప్రేగా స్ప్రే చేయండి. అంటే 5 రోజుల గ్యాప్ తోటి 3 సార్లు జంపు కాంబినేషన్లోనే స్ప్రే చేయండి. రోగార్ జంపు, మార్షల్ జంపు, పాస్మిట్ జంపు ఈ 3 మందుల్ని మీరు 5 రోజుల గ్యాప్ తోటి స్ప్రే చేసినట్టయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఏది మీరు ఈ సిమిడోస్ కానీ, గ్రాసియా కానీ, ఎక్స్పోనస్ కానీ ఈ పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన పని లేకుండా ఈ 3 కాంబినేషన్లోనే మీరు జంపుని వాడి మీరు మంచి రిజల్ట్ పొందొచ్చు. నేను చెప్పిన ఈ విధానాన్ని ట్రై చేసి చూడండి. మీకు 100% మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఎలా రిజల్ట్ అనేది
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము స్ప్రే చేసినాం, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా నల్లిని అదుపులో ఉంచడానికి పెద్ద పెద్ద మందులు కొనే స్తోమత మీ కాడ లేకపోతే, అంటే 2000 3000 ఒక 10 పంపలకే పెట్టి కొనటం మీ వల్ల కానప్పుడు, నేను చెప్పే ఈ 3 మందుల్ని మీరు జంపు కాంబినేషన్లో స్ప్రే చేయండి. మీకు 100% మంచి రిజల్ట్ ఉంటుంది. తక్కువ రేట్లో మీరు కొట్టి చూడండి, మంచి రిజల్ట్ పొందండి. మీరు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా, లేకపోతే మన ఛానల్ని ఎవరికైనా పరిచయం చేయాలనుకున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా 4 రైతులకు షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని ఎంతో కొంత తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.